శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ 'విచిత్ర పుష్పం' 8వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇప్పటివరకు జరిగిన కథ. శతాబ్దిక పుష్పాలతో పడవలో బయలుదేరిన ఉత్తుంగుడికి అర్ధరాత్రి సమయంలో సముద్ర మధ్యంలో రాకాసి మృగం కనిపించింది. ఉత్తుంగుడు భూప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా ఒక పెద్ద అల లేచి పడవను తీరానికి విసిరికొట్టింది. అతడు నిద్రలో ఉండగా కొందరు కోయ యువతులు వచ్చి శతాబ్దిక పుష్పాలను తీసుకుని తమ గూడానికి బయలుదేరారు. ఉత్తంగుడు కూడా వాళ్ల వెంట గూడెం చేరాడు. తరువాతి కథ. శృంగమాయ కొండల ప్రాంతం నుంచి ఇంత దూరం ఇక్కడికి ఒంటరిగా ఎలా వచ్చావు అంటూ కూర్చోవటానికి పరిచి ఉన్న చాపను చూపాడు దృఢకాయుడు. ఉత్తుంగుడు చాప మీద కూర్చుంటూ, నేను మాణిక్యపురి దక్షిణ సరిహద్దు నుంచి నిన్న సాయంకాలం పడవలో బయలుదేరాను. తెల్లవారుతూ ఉండగా ఒక పెద్ద అల లేచి నా పడవను తీరం మీదకి విసిరి కొట్టడంతో గట్టు మీద పడ్డాను. అంతేకాని నేను ఇక్కడికి ఉద్దేశపూర్వకంగా రాలేదు అన్నాడు. అంతలో గుడిసె లోపల గది నుంచి మధ్య వయస్కురాలు 2 వెడల్పాటి పాత్రల నిండా ఏదో పానీయం తెచ్చి వాళ్ల ముందు పెట్టి లోపలికి వెళ్ళింది. దృఢకాయుడు తానొక పాత్ర తీసుకుని ఉత్తుంగుడికి మరొక పాత్ర చూపుతూ, తీసుకో అన్నాడు. నేనిక్కడికి రాగానే ఆమె నాకు పానీయం ఇచ్చి నా ఆకలి తీర్చింది అంటూ పాత్రను అందుకున్నాడు ఉత్తుంగుడు. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు దృఢకాయుడు. నేను ఇక్కడికి రాలేదు, నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అన్నాడు ఉత్తుంగుడు. ఎవరు తీసుకువచ్చారు అని అడిగాడు దృఢకాయుడు. పాత్రలో ఉన్న పానీయాన్ని తాగి పాత్రను కింద పెడుతూ, గట్టు మీద పడవతో సహా ఎగిరిపడ్డ నేను అప్పటికే బాగా అలసిపోయాను. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని కళ్ళు మూశాను. మెలకువ వచ్చేసరికి చుట్టూ కొందరు యువతులు చేరారు. పడవలో నేను తెచ్చిన పూలను తీసుకుని నిలబడ్డారు. వాళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు చేసిన సైగలను అర్థం చేసుకుని వాళ్ళ వెంట ఇక్కడికి వచ్చాను అన్నాడు ఉత్తుంగుడు. ఈలోగా లోపలికి వెళ్ళిన స్త్రీ పూలకట్టను తెచ్చి దృఢకాయుడు ముందు ఉంచి, కాబూయి, మన అమ్మాయి ఈ పూలను తెచ్చింది. అందంగా ఉన్నాయి కదూ అన్నది. బాగున్నాయి, అయినా మన అమ్మాయి వాటినెందుకు తెచ్చింది అని అడిగాడు దృఢకాయుడు. అవి మంచి వాసన వేస్తున్నవి, అందువల్ల ఇష్టపడి తెచ్చుకున్నది అన్నది స్త్రీ. ఆ యువకుడు వాటిని ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు, వాటినెందుకు ఇక్కడికి తేవాలి అని అడిగాడు దృఢకాయుడు. ఆ స్త్రీ సమాధానం చెప్పకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ మాటలు అర్థం కాలేదు, కానీ కాబూయి అంటే నాయకుడు అన్న విషయం గ్రహించాడు ఉత్తుంగుడు. వీటిని శతాబ్దిక పుష్పాలంటారు. ఒక ముఖ్యమైన పని మీద పువ్వులను దూర ప్రాంతానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు ఉత్తుంగుడు అసలు విషయాన్ని బయటపెట్టకుండా. మీ మాణిక్యపురి సమీపంలో ఉన్న మా రాజ్యాన్ని నాగపురి అంటారు. ఇక్కడి నుంచి నువ్వు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఆలోగా ఈ పువ్వులు వాడిపోతాయి కదా అన్నాడు కాబూయి, ఉత్తుంగుడి నుంచి అన్ని విషయాలు రాబట్టాలన్న ఉద్దేశంతో. ఉత్తుంగుడు కూడా ఇక దాచి ప్రయోజనం లేదని గ్రహించి తన ప్రయాణం గురించిన సంగతులన్నింటినీ కాబూయికి క్లుప్తంగా వివరించాడు. అంతా విన్న కాబూయి, రాకాసి మృగాన్ని నడిసముద్రంలో ఎదుర్కోవటానికి సిద్ధపడిన నీ సాహసం మెచ్చతగినది. ఆపదలో ఉన్న మీ రాజ్య ప్రజలను కాపాడటానికి పూనుకున్న నువ్వు ఆదర్శ యువకుడివి. ఆ రాకాసి మృగం వల్ల మా నాగపురికి ఎటువంటి ఆపద రాదు. ఎందుకంటే మా రాజ్యం చుట్టూ ఎత్తైన పర్వతాలు కోటగోడల్లా ఉన్నాయి. అది ప్రకృతి మాకు ప్రసాదించిన వరం. మా రాజ్యానికి శత్రువుల బెడదలేదు. మేము సుఖశాంతులతో జీవిస్తున్నాము అన్నాడు. నిజమే, అయితే మా మాణిక్యపురికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. అందుకే రాకాసి మృగం ఆ రాజ్యంలో నానా భీభత్సం చేస్తున్నది. కాబట్టి దాని నివాసానికే ఈ పూలను చేర్చటం తప్ప మరొక మార్గం కనిపించటం లేదు అన్నాడు ఉత్తుంగుడు. మీ కొండలలో పూచిన శతాబ్దిక పుష్పాలను కోయటానికి చెట్లన్నింటినీ మొదలంట నరికి పడగొట్టినట్టు అవి మళ్ళీ పూయటానికి 100 సంవత్సరాలు పట్టవచ్చునని ఇప్పుడే కదా చెప్పావు. మరి రాకాసి మృగం ఆ పూల కోసం మాణిక్యపురికి వచ్చే అవకాశమే లేదు కదా అని అడిగాడు కాబూయి. మీరన్నది నిజమే, అయినా ఆ దుష్టమృగాన్ని మా రాజ్యం నుంచి వీలైనంత దూరం అవతలికి తీసుకువెళ్లాలన్న నిశ్చయంతో ఉన్నాను అన్నాడు ఉత్తుంగుడు. నీ ప్రయత్నం మంచిదే, అయినా ఆ రాకాసి మృగాన్ని మీ రాజ్యానికి రాకుండా చేయటానికి మరేదైనా మార్గం ఉన్నదేమో ఆలోచించటం మంచిదనుకుంటాను. ఈ విషయాలను మా రాజుగారికి చెప్పి ఆయన సలహా పొందటం అన్ని విధాలా మంచిదని భావిస్తున్నాను. భోజనం చేసి ఈరోజే నిన్ను మా రాజు మహేంద్రసేనుడి దగ్గరకు తీసుకువెళ్తాను అని ఉత్తుంగుడికి చెప్పి లోపలి తలుపు తట్టాడు కాబూయి. ఇంటి లోపలి నుంచి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. కాబూయి ఏదో చెప్పాడు. ఆమె లోపలికి వెళ్ళి మరుక్షణమే ఆహార పదార్థాలు తెచ్చి ఉత్తుంగుడి ముందు ఉంచింది.
ఆమె వెంట మరొక యువతి కూడా వచ్చింది. పాత్రలను ఉంచి ఆమె లోపలికి వెళ్తూ ఉండగా కాబూయి ఆమెను చిత్ర అని పిలిచాడు. ఆమె ఆగి పిలిచారా అంటూ కాబూయి కేసు తిరిగింది. అవును ఇలా రా అని కాబూయి ఉత్తుంగుడి కేసు తిరిగి ఈమె మా కూతురు చిత్ర అని చెప్పి చిత్ర కేసు తిరిగి మిగతా వాళ్ళెక్కడా అని అడిగాడు. ఆమె తలుపును చిన్నగా 2-3 సార్లు తట్టింది. లోపల నుంచి 5 యువతులు అక్కడికి వచ్చారు. కాబూయి ఉత్తుంగుడితో వీళ్ళందరూ చిత్ర స్నేహితురాళ్ళు అని చెప్పి వాళ్ళ కేసు తిరిగి ఈ పూలను పడవ నుంచి ఎందుకు తెచ్చారు అని అడిగాడు. పువ్వులు చాలా అందంగా ఉన్నాయి, మంచి వాసన వేస్తున్నాయి, అందుకే తీసుకువచ్చాము అన్నారు వాళ్ళు ఉత్తుంగుడి కేసి తదేకంగా చూస్తూ. సరే లోపలికి వెళ్ళండి అన్నాడు కాబూయి. అలాగే అంటూ ఆ యువతులు లోపలికి వెళ్ళారు. భోజనం చేసి కాబూయి ఉత్తుంగుడు రాజదర్శనానికి బయలుదేరారు. కాబూయి భార్య కూతురు వాళ్లను వాకిలి వరకు వచ్చి సాగనంపారు. గూడెం దాటగానే కాబూయి తన చేతిలోని పూలకట్టను ఉత్తుంగుడి చేతికిచ్చి ఇది నీ దగ్గరే ఉంచు అని ముందు నడవసాగాడు. ఆ పూలను తీసుకుని ఉత్తుంగుడు కాబూయి వెంట మౌనంగా నడవసాగాడు. వాళ్ళు అలా చాలా దూరం వెళ్ళి ఎగుడు దిగుడుగా ఉన్న ఒక చిన్న కొండను దాటి మరికొంత దూరం నడిచి నాగపురి రాజధాని నగరాన్ని సమీపించారు. రాజధాని నగర వీధులలో నడుస్తూ ఉండే పౌరులు కొందరు కాబూయిని గౌరవంగా పలకరించారు. ఎదురుగుండా వస్తున్న మరికొందరు పక్కకు తొలగి వాళ్లకు దారి ఇచ్చారు. ఆజానుబాహువైన కాబూయి గంభీర రూపం, ఆయన తల మీద ఉంచుకున్న చిన్న నాగ కిరీటం, విచిత్ర వేషధారణ, చేతిలోని పెద్ద బల్లెం ఎదురుపడే వాళ్లకు భయం కలిగిస్తున్నట్లు ఉత్తుడు ఊహించాడు. వాళ్ళు రాజప్రసాదాన్ని సమీపించగానే కాపలా భటులు కాబూయికి నమస్కరించారు. ఒక భటుడు వాళ్లను రాజప్రసాదం లోపలికి తీసుకుపోయాడు. ఇరువైపులా పెద్ద స్తంభాలతో మార్గం చాలా విశాలంగా ఉన్నది. వాళ్లను ఒక చోట ఆగమని భటుడు మాత్రం లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిన సంగతి రాజుకు తెలియచేసి తిరిగి వచ్చి కాబూయిని ఉత్తుంగుడిని వెంట పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఉన్నతాసనం మీద కూర్చుని మంత్రులతో ఏదో చర్చిస్తున్నాడు. రాజును చూడగానే కాబూయి చేతులు జోడించి వంగి నమస్కరించాడు. కాబూయి, మీ కాబాతగ ప్రజలందరూ ఏ కొరత లేకుండా క్షేమంగా ఉన్నారు కదా అని పరామర్శించాడు రాజు మందహాసంతో. తమ దయవల్ల అందరూ క్షేమంగానే ఉన్నాము ప్రభు అన్నాడు కాబూయి. రాజు దృష్టి ఉత్తుంగుడి మీద పడింది. ఉత్తుంగుడు కాబూయిలాగానే చేతులు జోడించి వంగి రాజుకు నమస్కరించాడు. ఈ యువకుడు మాణిక్యపురి నుంచి వచ్చాడు, పేరు ఉత్తుంగుడు అన్నాడు కాబూయి. అలాగా, మీ రాజు ప్రతాపవర్మ క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు రాజు. క్షేమమే ప్రభు అన్నాడు ఉత్తుంగుడు వినయంగా. పక్కనున్న ఆసనాలలో కూర్చోమని రాజు చేయి చూపగానే ఇద్దరు ఆ ఆసనాలపై కూర్చున్నారు. ఉత్తుంగుడు అనుకోకుండా మన రాజ్యానికి వచ్చాడు అంటూ కాబూయి ఉత్తుంగుడి చేతిలోని పూలకట్టను తీసి రాజు ముందుంచాడు. మీరు లోపలికి రాగానే వింత పరిమళం వీచింది, ఇదా కారణం అన్నాడు రాజు. ఉత్తుంగుడు వీటిని శృంగ్మాయ కొండల నుంచి తెచ్చాడు. ఇవి 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూసే విచిత్ర పుష్పాలట, అందుకే వీటిని శతాబ్దిక పుష్పాలని పిలుస్తారట అన్నాడు కాబూయి. అలాగా, మాణిక్యవర్మ రాజు ప్రతాపవర్మ మన కోసం వీటిని అంత దూరం నుంచి పంపాడా అన్నాడు రాజు ఎంతో ఆశ్చర్యంగా. కాదు ప్రభు అంటూ కాబూయి శతాబ్దిక పుష్పాల వల్ల మాణిక్యపురికి వాటిల్లిన ఆపద గురించి, రకాసమృగాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన ఉత్తుంగుడి ప్రయాణం గురించి క్లుప్తంగా వివరించి ఈ విషయాన్ని తమకు తెలియచేసి తమ సలహా పాటించడం మంచిదని ఉత్తుంగుడిని వెంట పెట్టుకుని వచ్చాను ప్రభు అన్నాడు కాబూయి. ప్రజల క్షేమం కోసం ఉత్తుంగుడు చేస్తున్న సాహసం ప్రశంసనీయమైనది. అయినా అతడు ఆ రాకాసమృగాన్ని ఎదుర్కోవటానికి ఒంటరిగా వెళ్ళటం అంత క్షేమం కాదు. ఈ సాహస వీరుడికి తోడుగా మన వీరులు మరికొందరు వెళ్ళే ఏర్పాటు చేద్దాం అన్నాడు రాజు. అంతలో ఒక 15 ఏళ్ల అమ్మాయి, నాన్న ఈ పువ్వులు ఎక్కడివి, ఇవి చాలా అందంగా ఉన్నాయి అంటూ అక్కడికి వచ్చింది. రాజు ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వీటిని మాణిక్యపురి నుంచి నీ కోసం ఆ యువకుడు తెచ్చాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. నిజంగానా, నా కోసం తెచ్చావా అంటూ ఆ అమ్మాయి ఉత్తుంగుడి కేసి ఆశ్చర్యంగా చూసింది. ఉత్తుంగుడు ఏమీ చెప్పటానికి తోచక చిన్నగా నవ్వాడు. రాజు అతనితో, ఈమె నా కుమార్తె మల్లిక, ఈమెకు పువ్వులంటే ప్రాణం అన్నాడు. అవును యువరాణి, ఈ పువ్వులను మీకోసమే తెచ్చాను అన్నాడు ఉత్తుంగుడు. వీటిని నేను తీసుకుంటాను నాన్న అన్నది మల్లిక తండ్రితో. అలాగే తల్లి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని రాజు చెప్పగానే మల్లిక పూలను తీసుకుని సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది. రాజు ఆ పుష్పాలకున్న శాపం గురించి కానీ రాకాసి మృగం గురించి కానీ యువరాణికి తెలియకూడదు అని
కొంతసేపు మౌనంగా ఆలోచించి, కబూయి, మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. రకాస మృగం గురించి ఏం చేయాలో రేపు నిర్ణయిద్దాం అని చెప్పి అక్కడి నుంచి లేచి రాజభవనం లోపలికి నడిచాడు. ఆయన వెళ్లేంత వరకు మంత్రులు, కాబూయి, ఉత్తుంగుడు లేచి నిలబడ్డారు. రాజు వెళ్ళాక ఒక మంత్రి కాబూయితో, మీరిద్దరూ నా వెంట రండి, మీకు బస ఏర్పాటు చేస్తాను అని వాళ్లను తీసుకుపోయి వాళ్ళకొక విశాలమైన గదిని చూపించి, ఇక్కడ మీ అవసరాలన్నింటినీ సేవకులు చూసుకుంటారు. రేపు ఉదయం రాజుగారి నుంచి పిలుపు వచ్చేంత వరకు మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాడు. మంత్రి వెళ్ళిన కొంతసేపటికల్లా ఒక భటుడు అక్కడికి వచ్చి తన కోసం పువ్వులు తెచ్చిన యువకుణ్ణి వెంట పెట్టుకుని రమ్మని యువరాణి ఆజ్ఞాపించారు అన్నాడు. ఉత్తుంగుడు ఆశ్చర్యంగా కాబూయి కేసి చూశాడు. కాబూయి, నువ్వు వెళ్ళిరా, అయితే రాజుగారు చెప్పిన విషయం మాత్రం మర్చిపోవద్దు, జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు. విచిత్ర పుష్పం 8వ భాగం ఇంతటితో సమాప్తం. తరువాయి కథ 9వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.